ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి చీట్ కోడ్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. మ్యాథ్స్కి సంబంధించి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదని వాళ్ళకి మాత్రమేనండి. సో అందరూ కూడా గమనించండి. సో మనకి యొక్క చీట్ కోడ్కి సంబంధించి క్వశ్చన్తో సంబంధం ఉండదు. సో మనకి ఆప్షన్స్తోనే సంబంధం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏవైతే మోస్ట్లీ సిమిలర్గా ఉన్నాయో ఆ 2 ఆప్షన్లోనే ఆన్సర్ అవుతుంది. సో ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్గా ఉన్నవి ఎలిమినేట్ చేయండి. సో మీరు ఇక్కడ కంపేర్ చేస్తే ఈ యొక్క 52, 53 దగ్గరగా ఉన్నాయి, 14, 18 దూరంగా ఉన్నాయి కాబట్టి వీటిని అయితే ఎలిమినేట్ చేశాను. సో ఈ రెండింటిలో సిమిలర్గా ఉన్న దాంట్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే మోస్ట్లీ ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండింటిలో 52 ఒకటి, 53 ఒకటి మిగిలాయి కదా. సో ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ ఏది? 53 కదా. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఆన్సర్ ఏమైంది? 53 అయింది. ఓకే, సో నెక్స్ట్ బిట్కి అయితే వెళ్ళిపోదాము. సో మీకు ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద అప్లై చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. √29/4, √23/4, 5/4 అండ్ 4/5. ఈ రెండింటిలో మనకి ఇవన్నిటిలో ఏవి సిమిలర్గా ఉన్నాయో వాటిని ఉంచండి, డిఫరెంట్గా ఉన్నవి ఎలిమినేట్ చేయండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ 5/4, 4/5 సేమ్గా ఉన్నాయి. ఈ √29/4, √23/4 అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాటిని అయితే ఎలిమినేట్ చేశాను. మనకి మిగిలినవి 5/4, 4/5. సో మీకు ప్రీవియస్గా చెప్పాను ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ ఉంటుందో వాటిని ఎలిమినేట్ చేయండి అని. ఏది హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే మోస్ట్లీ ఆన్సర్ అవుతుందని. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? 4/5 ఒకటి, 5/4 ఒకటి కదా. ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ నెంబర్? 5 కదా. సో 5 మోస్ట్లీ ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఇక్కడ ఏమో ఆన్సర్ అయింది? 5/4 ఆన్సర్ అయింది. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. సో నేను మీకు క్వశ్చన్స్ ఎందుకు చూపించట్లేదంటే చీట్ కోడ్స్లో క్వశ్చన్తో సంబంధం ఉండదు. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకి మొత్తంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి, రైట్. సో ఇవన్నిటిలో చూసుకుంటే ఏవి చాలా దగ్గరగా ఉన్నాయి మనకి? మోస్ట్లీ ఈ యొక్క 37 ఇవన్నిటిలో ఏవి దగ్గరగా ఉన్నాయి మనకి? ఫస్ట్ డిఫరెంట్గా ఉంది ఎలిమినేట్ చేయాలి కదా. సో ఇక్కడ మనకి 41 డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేశాను. ఇవన్నీ కూడా 30 సీరియల్ అనమాట. ఇవన్నిటిలో ఏదైతే మనం ఎలిమినేట్ చేసామో దానికి దగ్గరగా ఉండే నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 35 అనేది మనకు మోస్ట్లీ దగ్గరగా ఉంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. అంటే మోస్ట్లీ 37 కానీ 35 కానీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి 35 అవ్వచ్చు, ఒక్కొక్కసారి 37 అవ్వచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏమైంది? 35 అయింది. ఇలాంటి కేసులో మనం చీట్ కోడ్స్ అనేవి అప్లై అవ్వవు, కొంతవరకు మాత్రమే అప్లై చేయొచ్చు. ఇలా 2 నెంబర్లు వచ్చిన దగ్గర ఒక్కొక్కసారి మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 11/2, 9/2 ఇలాగ ఎప్పుడైతే మనకి ఈ యొక్క బై ఫార్మేట్లో వస్తాయో P/Q ఫామ్లో మనకి మోస్ట్లీ అందులోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి డిఫరెంట్గా నువ్వు ఎలిమినేట్ చేసావు అనుకోండి 5, 4. ఓకే, మనకి 2 ఆప్షన్స్ మిగిలాయి. ఈ 2 ఆప్షన్స్లో ఏది హైయెస్ట్ ఉంటుందో అదే ఆన్సర్ ఎక్కువ అవుతుంది అని చెప్పాను కదా. సో మోస్ట్ ఆఫ్ ది కేసులో ఈ రెండిట్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏంటి హైయెస్ట్? 11 హైయెస్టా, 9 హైయెస్టా? 11 కదా హైయెస్ట్. ఇక్కడ ఏం ఆన్సర్ అయింది? 11/2 ఆన్సర్ అయింది. ఓకే, నెక్స్ట్ దానికి వచ్చేద్దాము. సో నెక్స్ట్ మీరు చూసుకోండి. సో మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏవి సిమిలర్గా ఉన్నాయో వాటిలోనే మోస్ట్లీ ఆన్సర్ అవుతుంది. డిఫరెంట్గా ఉన్నది ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. ఇక్కడ మీరు చూసుకుంటే 4/3, 4√3 ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. ఈ 2 కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఎలిమినేట్ చేయండి. ఓకే, ఈ రెండింటిలో మీకు ఏది కొంచెం లెందీగా అనిపిస్తుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ ఏంటి? 4/√3 కొంచెం లెందీ కనబడుతుంది కదా 4√3 కన్నా. సో కాబట్టి మనకు 4/√3 ఆన్సర్ అయింది. ఓకే, సో మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అదే ఆన్సర్ అయిపోద్దని పెట్టేస్తాం. అది కాదు, మనకి సిమిలర్గా ఏవైతే ఉంటాయో వాటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సో మనకి ఇక్కడ చూసుకుంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 8/17, 17/8, 0, 9/8 ఇవన్నిటిలో ఏవి డిఫరెంట్గా ఉన్నాయి వాటిని ఎలిమినేట్ చేయండి, సిమిలర్గా ఉన్నవి ఉంచండి అని చెప్పాను. ఇవన్నిటిలో ఏవి సిమిలర్గా ఉన్నాయి? ఈ ఆప్షన్ సిమిలర్గా ఉన్నాయి, మిగతావన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా ఉన్నాయి ఎలిమినేట్ చేయండి. ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ నెంబర్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ 8 పెద్దదా, 17 పెద్దదా? 17 కదా పెద్దది. సో ఇక్కడ మనకి ఏం ఆన్సర్ అయింది? 17/8 కదా ఆన్సర్ అయింది. సో అప్లై అయిపోయింది కదా. ఓకే, సో మీరు ఈ ఒక్క వీడియో చేసినంత మాత్రాన చీట్ కోడ్స్ అప్లై అవుతాయంటే అవ్వవు. ఓకేనా. సో మీరు
ఈ చీట్ కోడ్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద మీరు అప్లై చేయండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో అనేది మీరే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో నేను ఇంకా మోర్ వీడియోస్ అనేవి చీట్ కోడ్స్ సంబంధించి ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది మోర్ వీడియోస్ చూస్తే. సో నేను అన్ని సబ్జెక్ట్కి సంబంధించి కూడా మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాను చీట్ కోడ్స్ అనేవి. ఓకేనా, సో మీరు ఇక్కడ చూసుకోండి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4R 1, 4R cot square a/2, 4R tan square a/2, R tan square a/2 అని. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో ఏవి సిమిలర్గా ఉన్నాయో వాటిని ఉంచండి, రిమైనింగ్ ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏవి సిమిలర్గా ఉన్నాయి, ఇక్కడ 4R cot square a/2, 4R tan square a/2, ఇక్కడ R tan square a/2, 4Rని క్యాన్సిల్ చేశాను. ఈ రెండు కేసులో మోస్ట్లీ ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇలాంటి దగ్గర చీట్ కోడ్స్ అప్లై అవ్వవు, మనం 2 ఆప్షన్స్ వరకు మాత్రమే తేగలము. ఓకేనా, అది గుర్తించుకోండి. ఇలాంటి కేసులో మీకు కొంచెం ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, టాన్ కాట్ కంపేర్ చేసాం అనుకోండి, మనకి కాటే కొంచెం హైయెస్ట్ కదా, కాట్ ఆన్సర్ అయింది. ఓకే, సో ఇలాంటప్పుడు చిన్న నాలెడ్జ్ అనేది ఉపయోగించాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి 0, 1, 2, -1. ఓకే, ఇవన్నిట్లో ఏ సిమిలర్గా ఉన్నాయి, 1, -1 కదా. మీకు ఈ రెండిట్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. 1, -1, ఈ రెండిట్లో ఏది పెద్దది, 1 కదా పెద్దది. అంటే మనకి ఏ ఆప్షన్ అవ్వాలి, 1 రైట్ ఆన్సర్ అవ్వాలి. 1 కదా రైట్ ఆన్సర్ అయింది, అయిపోయింది కదా. ఈసారి మీరే చెప్పాలి ఏది ఆన్సర్ అవుతుందో. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోండి 7/36, 7/18, 5/18, 5/36. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు ఒకలాగా ఉన్నాయి, రైట్, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. ఇలాంటి కేసులో మోస్ట్లీ హైయెస్ట్ నెంబర్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో లోయెస్ట్ నెంబర్ అవుతుంది. ఇలాంటి కండిషన్లో మనం చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయలేము, బేస్డ్ ఆన్ ద లక్. ఓకేనా, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద అప్లై చేసి చెప్తున్నాను, అది అందరూ కూడా గుర్తించుకోండి. సో ఓకే, సో మీరు ఇప్పుడు రండి, ఇక్కడ చూసుకుంటే 3 ఆప్షన్లు 1/3, 1/2, 1/6, ఇక్కడ 2/3 ఉంది. సో మనం ఏమనుకుంటాం, ఇది 2/3 డిఫరెంట్గా ఉంది కదా, ఇదే ఆన్సర్ అయిపోద్దని ఇది పెట్టేస్తాం. కానీ మనం చేసిన తప్పు అదే, ఈ 2/3 ఆన్సర్ అవ్వదు, ఈ మూడిట్లోనే ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. సో ఈ విధంగా మూడిట్లో ఉన్నాయి అనుకోండి, మనం ఎలిమినేట్ చేసాం కదా, సో దానికి ఈ మూడిట్లో దానికి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. సో మీరు రిలేషన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎలిమినేట్ చేసింది ఆప్షన్ నెంబర్ 2/3. సో మనకు అన్నింటిలో పైన 1, 1, 1 ఉన్నాయి కదా, అంతేనా. సో కింద చూసుకుంటే ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, 6 ఉంది. ఎలిమినేట్ చేసిన ఆప్షన్ కింద ఏముంది, 3 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏముంది, 3 ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ నెంబర్ 1, 1/3. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే 23/54, 25/51, 25/52, 27/55. ఓకే, సో ఇక్కడ మనకి ఏవి సిమిలర్గా ఉన్నాయో వాటిని ఉంచండి, మిగతావన్నీ ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. సో మనకి సిమిలర్గా ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఉంచాను. ఈ రెండిట్లో మనకి ఏది హైయెస్ట్ ఉంటుందో అదే అని చెప్పాను. పైన చూసుకుంటే 25, 25 సేమ్, కింద చూసుకుంటే 51, 52. ఈ 51 పెద్దదా 52 పెద్దదా చెప్పండి, 52 అయినా పెద్దది. సో కాబట్టి 23/52 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ కూడా మనకు అదే అయింది. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను చీట్ కోడ్స్లో మీకు చెప్పాను ఆల్రెడీ, క్వశ్చన్తో సంబంధం ఉండదని. సో ఇక్కడ చూసుకుంటే 1/x² + 1/y² ఇక్కడ ఉన్నాయి, ఇవి ఇలా ఒకలాగా ఉన్నాయి. సో ఇవన్నిటిలో మనకి ఏవి సేమ్గా ఉన్నాయో వాటి నుంచి రిమైనింగ్ అని ఎలిమినేట్ చేయండి అని చెప్పాను కదా. ఇక్కడ ఏవి డిఫరెంట్గా ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేశాను. ఓకే, సో మనకి ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. సో ఈ రెండిట్లోనే మోస్ట్లీ ఆన్సర్ అవుతుంది, ఏది హైయెస్ట్ ఉంటుందో అదని చెప్పాను. 1/x², 1/x², 1/y², 1/y², 3/p², 4/p². ఇక్కడ 3 పెద్ద, 4 పెద్ద, 4 కదా పెద్దది, హైయెస్ట్ నెంబర్ ఎంత 4. సో కాబట్టి ఇది ఆన్సర్ అయింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈజీగా చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తాయి, సో విజిట్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, మరిన్ని వీడియోస్ చీట్ కోడ్స్ సంబంధించి చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.